ఇప్పుడంటే మటన్, చికెను ఇలాంటివితో అతిథి మర్యాద. కానీ అప్పుడు ఇయే. మా మాయ అయితే మీకు బొడ్డం పురుగు కూడా తీసి చూపిస్తానని అంటున్నారు, కనిపిస్తే. ఎంత 17,000 అమ్మేవా? ఉత్తి బొడ్డెంగ్ పురుగులే. ఎంత లీటర్ బాటిల్ ఎంత? 1000 రూపాయల? బొడ్డెంగ్ ఉంది అక్కడ. ఒకవేళ బొడ్డెంగ్ పురుగు ఆ యొక్క ఈత దుబ్బులో ఉన్నట్టయితే ఆ యొక్క చెట్టు మొత్తం చనిపోయి ఉంటది. ఆ ఆకులు కావచ్చు అన్ని కూడా చనిపోయి పైన ఏంటంటారు మరి దాని యొక్క పొట్టు లాంటిది అంటారు కదా, ఇగో ఈ విధంగా ఉంటాయి దాని యొక్క వేస్టేజ్ అన్నది. దాన్ని బయట తన్నేసి ఉంటది. చెట్టు అంతా కూడా చనిపోయి ఉంటది. చనిపోయి ఉంటే బొడ్డెంగ్ ఉన్నట్టు ఇంకా క్లారిఫై చేసుకోవడం. ఇగోనండి మా మాయ తీస్తారు. చిన్నది ఉంది కదా, ఈ విధంగా ఉంటదండి బొడ్డెంగ్ పురుగు అయితే. దీన్ని కాల్చుకొని తిన్నా లేదా వండుకొని తిన్నా టేస్ట్ అయితే అదిరిపోద్ది. లోపలంతను ఆయిల్ గా కొవ్వు ఉంటది. సూపర్గా ఉంటది కదమ్మా. ఇది ఒక్కటైతే దొరికింది. ఒక 4-5 అయితే కాల్చుకుని తిని చూపించాల్సింది ఏ విధంగా ఉంటుంది అనేది. మీకు చూడ్డానికి అదో రకంగా అసహ్యంగా అనిపించవచ్చేమో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ యొక్క బొడ్డెం పురుగులు. వండుకొని తిన్నా లేదా కాల్చుకొని తిన్నా. చూసారా ఏ విధంగా అవుతుంది అది. కొంచెం పెద్దది ఉన్నట్టుంది ఇది. 2 సైడ్లు కొంచెం కొంచెం నరిగేసి పైన కొంచెం మట్టినట్టయితే అది అలా బయటకు వచ్చేస్తుంది. తర్వాత 2 వైపులు ఆ యొక్క ఈత ఆకుల్ని వేరు చేసి బయటికి తీయాలన్నమాట. మరి దీన్ని కూడా అలవాటు అంటూ ఉండాలన్నమాట. ఈత దుంపలు తీయాలంటే అలవాటు లేని వాళ్ళకైతే తీయలేం అసలు. తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా ముళ్ళు ఉంటాయని. ఆ ముళ్ళు ఇంకా చాలా చిన్నవే, ఇంకా పెద్దవి కూడా ఉంటాయని మా మాయ అయితే అంటున్నారు. ఇది కూడాను నేను బతిమాలితే వచ్చారు, ఒక చిన్న వీడియో తీద్దాం మాయా, దుంపలు ఏ విధంగా తీస్తారు ఏంటనేసి. అందుకని కొంచెం మీకు చిన్నగా చూపిస్తాం. లేదంటే దూరం దూరం వెళ్ళుంటే చాలా అంటే చాలా పెద్దగా దొరుకుతాయి మనకు. తేనె కూడా ఉందా ఇంట్లో? తేనె అయితే ఎలా అమ్ముతున్నావు మాయా లీటర్ బాటిల్? తేనె నూనె కూడా సేమ్ లీటర్ బాటిల్ 1000 రూపాయల? ఏం తేనె? పెద్ద తేనె? పుట్ట తేనె? పెద్ద తేనె అయితే సాయంత్రం వెళ్ళారా తేనెలు తీయడానికి? రాలేదు ఇంకా? అడ్డ ఉన్నారేటి? ఆహా, వంట చేసుకొని తిని అట్టే ఉండిపోతారు. ఈ సంవత్సరమా? ఈ సంవత్సరం అంతా అంటే కాఫీ రైతులు ఇంకా నష్టపోయినట్టే. అంతేలే, ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరం ఉండదు. ఇక్కడ నుంచి బారోజోల్ అనే ఊరైతే ఇంకా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చూపిస్తా మీకు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చాలా స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం.